వేదిక పైనటువంటి పెద్దలు, కార్యక్రమ నిర్వాహకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ రకాల వృత్తుల్లో బాధ్యతల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారం. ఇప్పటివరకు ఉదయం నుంచి ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని మీ ముందు నిర్వాహకులు ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారి చేత మీ ముందు ప్రజెంటేషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. మీలో చాలామంది ఉదయం నుంచి కూడా ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనైతే నిన్నంతా ఉన్నాను. ఈరోజు కొంచెం వేరే పని వల్ల మధ్యాహ్నం నుంచే సెషన్లోకి రాగలిగాను. కానీ మీరందరూ కూడా ఉదయం నుంచి ఉన్నట్లుగానే అర్థమవుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు చర్చనీయాంశమైనటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఈరోజు ప్రజానీకం మొత్తం కూడా, అంటే మన రాష్ట్రం అని మన ప్రాంతం అని కాకుండా మొత్తం యావత్ ప్రజానీకం ప్రపంచంలో ఈ భూగోళం పైన ఉన్నటువంటి మానవాళి అంతా కూడా తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి, చర్చించాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. దురదృష్టం ఏమంటే, ఇతర ఆవిష్కరణలు వచ్చినప్పుడు, ఒక సూర్యగ్రహణం వచ్చిందంటే, ఒక చంద్రయాన్ జరుగుతూ ఉందంటే, ఒక ఏఐ టెక్నాలజీ వచ్చిందంటే ప్రపంచమంతా కూడా ఎలర్ట్ అయ్యి దాని వైపు చూసి దాని గురించి కౌంట్ డౌన్ మొదలుపెట్టి నెలల తరబడి కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దాని మీదకు ఫోకస్ పోతూ ఉంది. ఎవరి ఫోకస్ అయితే అలాంటి ప్రత్యేకమైనటువంటి పర్టిక్యులర్ ఇష్యూస్లోకి పోతూ ఉందో, అలాంటి మెదడులు అన్నీ కూడా పనిచేయాలి అంటే, అలాంటి మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అవసరమైనది ఏమిటి అనేటువంటి దాన్ని మనిషి దాటుకొని పోతూ ఉన్నాడు. ఇక్కడ రెండు రకాలు. ఒక సగటు మనిషి తన వంశ అభివృద్ధి క్రమంలో తన బిడ్డల కోసం, తన భార్య కోసం, తన తల్లిదండ్రుల కోసం యవ్వనంలో శక్తి కలిగినటువంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు సహజంగానే తన తల్లిదండ్రులు, తన భార్య, తన పిల్లలు, తన స్నేహితులు, చుట్టాలు, తన పరిధిలో ఉన్నటువంటి తన పైన ఆధారపడినటువంటి వారందరి శ్రేయస్సు కోసం అన్నిటినీ నెట్టుకొని పోతూ ఉంటాడు. కాలు నొప్పి అన్నా, కన్ను నొప్పి అన్నా, కడుపు నొప్పి అన్నా దాన్ని దాటేసుకొని ముందుకెళ్తాడు. కానీ ఇది అలాంటిది కాదు. ఒక నిర్లక్ష్యంతో కూడినటువంటి ధోరణిలో మనకి మనమే తెచ్చుకుంటున్నటువంటి ఒక సమస్య. ఈరోజు వ్యవసాయం చేసేవాళ్లే కాదు, దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా నోరు మెదపని కారణంగా, నోరు విప్పని కారణంగా ప్రపంచంలో ఈరోజు ఈ రోగాల మయమైనటువంటి శరీరాన్ని తయారు చేసి ఉత్పత్తి, ఈరోజు కర్మాగారం ఏంటంటే ఒక రోగమయమైనటువంటి శరీరాన్ని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారంగా ఈరోజు ఆహార పదార్థాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. దురదృష్టం, మేము అధికార కూటమిలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏమీ లేకుండా రాజకీయాల్లో ఉన్నా, దురదృష్టం ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు ఒక హోటల్ మీదకి వెళ్తారు. అక్కడ పురుగులు పట్టిన చికెను, కుళ్ళిపోయినటువంటి మాంసం, పులిసిపోయినటువంటి పిండ్లు మొత్తం కూడా హోటల్లో బయటికి తెస్తారు. వీళ్ళు పోయే రోజే చూసి వాళ్ళు పెట్ల, అవి ఎప్పటి నుంచో అలానే ఉంటా ఉన్నాయి. వీళ్ళు పోయిన హోటల్లోనే కాదు, ప్రతి హోటల్లో అలానే ఉన్నాయి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, పార్టీలని, ఫంక్షన్లని మనం వెళుతున్నది ఆనందం పంచుకోవడానికి కాదు, కొత్త రోగాన్ని, కొత్త సమస్యని తెచ్చుకోవడానికి. అంటే అంత అస్తవ్యస్తమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొని ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అనారోగ్యమైనటువంటి కారకాలైనటువంటి అన్ని అంశాలు కూడా మన చుట్టూ ఈరోజు చుట్టుముడుతూ ఉన్నాయి. ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి అంశం ఉందో దాన్ని చర్చించడానికి ఇదిగో ఇలాంటి రాఘవరావు గారు ఎంతో కష్టపడి నెలల తరబడి యజ్ఞం చేస్తే, తీరా కూర్చోబెట్టేదానికి ఒక 1000 మందిని కూర్చోబెడితే ఓ 300 మంది బయటికి లోపలికి తిరుగుతుంటే, ఒక 50 మంది ఏరే పనుల్లో ఇక్కడికి వచ్చి ఆలోచిస్తూ ఉంటే, మిగతా వాళ్ళు ఎవరేం చెప్తున్నారో లేని వాళ్ళ పక్కన వాళ్ళతోటి గుసగుసలాడుతూ ఉంటే, ఇది ఒక 50 మందికి, అంటే ఒక 1000 మందితో ప్రారంభించిన కార్యక్రమం ఒక 50 మంది కూడా శ్రద్ధ పెట్టి విని అర్థం చేసుకోవటానికి లేకుండా పోతూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దయతో దీన్ని ఆలోచన చేయండి. ఇది
మన చదువు కన్నా, మన వ్యాపారం కన్నా, మన ఉద్యోగం కన్నా, మన వృత్తి కన్నా, అన్నిటికన్నా మిన్న అయినటువంటిది మన దేహం, మన ఆరోగ్యం. దాన్ని మనం శక్తివంతంగా ఉంచుకోవాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటిది జీవనాన్ని మనం గడపాలి. దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర నువ్వు వ్యాయామం చెయ్యి, నువ్వు నియమంగా ఉండు. వీటన్నిటి తర్వాత చెప్పేది అంశం ఏంటంటే ఆహారమే. నువ్వు పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకో, నువ్వు మంచి ఆహారం తీసుకో అని చెప్పి, నువ్వు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకో, నువ్వు ప్రోటీన్లు అందే ఆహారం తీసుకో, నీకు శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఆహారానికే ముడిపడి ఉంది. అందుకనే ఈరోజు మొత్తం కూడా ఆరోగ్యం అనేటువంటిది ఆహారం మీదనే ప్రధానంగా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వ్యవసాయంలో దాని పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు మన DCMS చైర్మన్ గారు అయినటువంటి హరిబాబు గారు చాలా విషయాలు చర్చకి తీసుకొని వచ్చారు. ఈరోజు ఎరువులు, పురుగు మందులు వినియోగం విచక్షణారహితంగా పోయింది. ఈరోజు ఎరువులు ఎంత వాడుతూ ఉన్నారంటే, నేను నిన్న చెప్పాను, నిన్న ఉన్నవాళ్ళు, నిన్న వినని వాళ్ళు, నిన్న లేని వాళ్ళు అందరికీ మళ్ళీ చెప్తున్నాను. మనకి దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం, డబ్బుని ఎక్కువగా ముద్రించి చలామణిలోకి తీసుకొస్తారు ప్రభుత్వమే తీసుకొస్తుంది. నిజంగా ఆ డబ్బుకు విలువ ఉండదు. అంటే 10 రూపాయల వస్తువు 100 రూపాయలు అయింది. ఎందుకంటే నోట్లు ఎక్కువ వచ్చి పడతాయి, కరెన్సీ ఎక్కువ వచ్చింది. అందుకని ఇప్పుడు 100 రూపాయలకు వచ్చిన వస్తువు 1000 రూపాయలు అయింది, 1000 రూపాయల వస్తువు 10,000 రూపాయలు అయింది. అయినా డబ్బు చలామణిలో ఉండి జరిగిపోద్ది. అలానే ఆహారం కూడా, పంటలు అవసరం. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు రాబోయే సంవత్సరానికి కూడా ఉన్నాయి, ఇంకా 2 సంవత్సరాలకు కూడా ఉన్నాయని చెప్పేసి. పంటల ఉత్పత్తిలో 1 ఎకరాలో ఎంత ధాన్యం పండాలి అనేటువంటి దాన్ని వ్యవసాయం గిట్టుబాటు కాక, చేస్తున్నటువంటి వాటికి పెరుగుతున్న ఖర్చులకి గిట్టుబాటు కాక, అనేక రూపాల్లో ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కారణాలైతేనేమి, ప్రకృతిలో ఉండే కారణాలైతేనేమి, వ్యవసాయం గిట్టుబాటు కాక ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వస్తూ ఉంది. ఎక్కువ ఉత్పత్తి అంటే 30 బస్తాలు పండేటువంటి వరి, నాకు వ్యవసాయం ఎరిగినప్పుడు 18-20 బస్తాలు మసూరా వడ్లు పండితే, మసూరా అనేటువంటి వెరైటీ, అక్కుళ్ళు మసూరా అనేటువంటి 2 వెరైటీలు ఉన్న దగ్గర నుంచి ధాన్యంలో నాకు వ్యవసాయంలో అనుభవం ఉంది. నేను వ్యవసాయదారుడిగా పొలం వెళ్ళాను. ఆ రోజు 20 బస్తాలు 18 బస్తాలు పండితే టాప్గా పండినట్టు, 15 బస్తాలు మసూరు వడ్లు పండినాయి అంటే గొప్ప రైతు ఎకరాకి. ఈరోజు దాంట్లో నుంచి అనేక మోడిఫికేషన్స్ తీసుకొచ్చి వాటిలో సన్నాలు తయారు చేసి వాటిలో అనేక రకాలైనటువంటి మసూరా వెరైటీస్ తీసుకొచ్చి ఈరోజు 45-50 బస్తాలు కూడా పండుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కారణం ఏంటంటే అన్నీ పండించకపోతే రైతు కోటి గిట్టుబాటు కావటం వల్ల ఈరోజు పెరుగుతున్నటువంటి వ్యవసాయ ఖర్చుల్లో మళ్ళీ తిరిగి ఏమైంది, ద్రవ్యోల్బణం సామెత అయింది, నోట్ల ముమ్మరం వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం ఆ నోట్లన్నింటినీ కూడా కాల్చేసింది. ఆ నోట్లన్నింటినీ ప్రభుత్వం అవసరం అయిన తర్వాత నోట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకొని వాటన్నిటినీ కూడా దగ్ధం చేసి రద్దు చేసిద్ది ఆ నోట్లని. ఇది అలానే ఈరోజు ధాన్యం పరిస్థితి కూడా వచ్చింది. ఎక్కువైపోతూ ఉంది, ఉత్పత్తి పెరుగుతూ ఉంది, దాని వినియోగం లేక ధరలు మళ్ళీ పడిపోతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉత్పత్తి పెరిగితే రైతుకు లాభం వస్తనేటువంటి తపంతో రైతు ఎక్కువ ఖర్చు పెట్టి పండిస్తే తిరిగి ధరలు పడిపోయి మళ్ళీ నష్టాల బారినే అది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. అందుకనే ఏం చేయాలి, ఎలా చేయాలి, తక్కువ ఉత్పత్తిలో నుంచి ఎక్కువ గిట్టుబాటు ఉత్పాదకత, రైతుకు లాభం వచ్చేటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎక్స్పోర్టు అంటే ప్రపంచంలో ఎక్కడికైనా ఏ మార్కెట్లోనైనా పోటీకి నిలబడే విధంగా ఏ విధంగా మన ఉత్పత్తుల్ని, పంటల్ని పండించాలి అనే దానిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈరోజు ప్రపంచం అంతా ఆరోగ్యం వైపు చూస్తూ ఉంది. ఎవరు కూడా తెలియకో గతిలేకో ఈ రకమైనటువంటివి తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా భౌతికవాదే. మాటలు ఏం చెప్పినా శంకరాచార్యుడు చెప్పినట్టు, ఆది శంకరాచార్యుడు చెప్పినట్టు, అన్నం అయితేనేమి సున్నం అయితేనేమి ఈ పాడు పొట్టకు అన్నమే పెట్టమంటాడు, సున్నం పెట్టమండు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాటలు ఏం చెప్పినా నిజంలో ఆచరణలో వాస్తవమైనటువంటి దాన్ని, ఆరోగ్యకరమైన దాన్నే తీసుకుంటాడు. అందుకని తెలియక చేసే తప్పులు వేరు, తెలిసి కావాలని కోరుకునేది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం. దానికి ప్రధానమైనటువంటి భూమిక ప్రకృతి వ్యవసాయం. ఈరోజు ఎరువులు, పురుగు మందులు విచక్షణారహితంగా వాడటం వల్ల ఉత్పత్తి ధరలు తగ్గిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లో
మన దేశం, మన ప్రాంతం, మన దేశమే కాదు మన ప్రాంతం, మన దగ్గరే, మన రాష్ట్రంలో, మన గుంటూరు నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి మిరప పంట పురుగు మందు అవశేషాలు మిరపకాయల మీద ఉన్నాయని చెప్పి చైనా వాళ్ళు 900 టన్నుల మిరపకాయల్ని పోయిన ఓడలోనే తిప్పి పంపించారు. అదే షిప్లో వెనక్కి వచ్చినాయి. మనకి నిన్నొచ్చాడు ఇక్కడికి మన రాజేష్, FTO నూజివీడు నుంచి, మ్యాంగో నూజివీడు రసాలు, చిన్న రసాలని ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా నుంచి రిజెక్ట్ అయినాయి. కారణం ఏంటంటే పురుగు మందు అవశేషాలు దానిపైన ఉన్నాయి. ఎరువులు విచక్షణ రహితంగా వాడుతున్నారు. పక్కోడు 8 వేస్తే నేను 9 వేయాలి, ఎక్కువ పండాలని. ఒక్కటే రైతు సోదరులకు చెప్తున్నా, విద్యార్థి మిత్రులకు కూడా చెప్తున్నా, మీరు రేపటి నాడు చెప్పాల్సిన వాళ్ళు కాబట్టి, ఒక మనిషికి ఒక గిద్ద బియ్యం అన్నం 2, 3 కూరలు కొంచెం పెరుగు పెడితే తినేస్తాడు. అలా కాకుండా ఒక మానడి బియ్యం వండి ఓ పెద్ద డేషాలో పెట్టి, ఒక పెద్ద 2-3 కేజీలు మటన్ తెచ్చిపెట్టి, లేకపోతే ఒక 4 రకాల కూరలు పెట్టి, ఒక లీటర్ పెరుగు గిన్నె పెడితే ఏమవుతుంది? ఇదంతా మనవాడి మీద ప్రేమతో పెడుతున్నాం. ఏం చేస్తాడు? దాన్ని తినలేడు. తినందంతా వేస్ట్ అయ్యిద్ది. వేస్ట్ అయ్యి అది పక్కన పడితే దానికి పురుగులు పడతాయి, కుళ్ళిపోద్ది, పాచి పట్టిపోద్ది, పాచి వాసన వస్తుంది. అంటే నువ్వు ఒక చేను, ఒక పైరు పెట్టినప్పుడు ఆ పైరు ఆ భూమిలో అబ్జర్వ్ అయ్యి ఎంత మందుని, ఎంత బలాన్ని గ్రహించగలదో నువ్వు అంతటి మాత్రమే దానిలో పెడితే ఆ నేలకి మంచిది, ఆ మొక్కకి మంచిది. దానికి మించింది నువ్వు పెడితే మొదటిగా భూమి పాడైపోతుంది. నువ్వు ఒక చిన్న ప్లేట్లో గిద్ద బియ్యం అన్నం పట్టే ప్లేట్లో సాలిడ్ బియ్యం అన్నం పెడితే, 4 గిద్దల బియ్యం అన్నం పెడితే అది కింద పడిపోద్ది. అలానే నీ పొలంలో ఉన్నటువంటి దాన్ని, ఆ పొలం యొక్క స్వభావాన్ని బట్టి ఎంత ఎరువు తీసుకోగలదో దాన్ని మాత్రమే పెడితే అది అబ్జర్వ్ చేసుకొని సారవంతమై మొక్కకి అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మొక్క కూడా అంతే తీసుకుంటుంది. అంతకు మించి పెట్టిందంతా కూడా వృధా.